ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఏంటంటే మా మామయ్య రిటైర్మెంట్ ఉందన్నమాట. సో అందుకోసం అనేసి రిటైర్ అయ్యే ముందు కంటే పార్టీ అనేది ఇస్తారనమాట. వాళ్ళకు తినిపిస్తారనమాట, పార్టీ ఇస్తారు ఆఫీస్లో మా మామయ్య. సో అందుకోసమని ఈ సామాన్లు ఇంకా వంట సామాన్లు అయితే తీసుకెళ్తున్నాం. బయట నుంచి తెప్పించి ఇవ్వచ్చు, బట్ మంచిగా అనిపించదు. సో అందుకే అందరికీ కోసం అని వంటలు అయితే చేయిస్తున్నాము ఆఫీస్ వాళ్ళ కోసం. హలో గైస్, ఏంటంటే ఈరోజు మా తాత రిటైర్మెంట్ వచ్చింది. అందుకే మేము మేకలు తెచ్చాము. రెండు చూడండి ఒకసారి. చూడండి, ఏమో మస్తు పెద్ద ఉంది గైస్. ఏమో వస్తుంది ఈడ కూర్చొని చూడండి. ఏమో మంచిగా పోతున్నా. బాయ్ మమ్మీ, పోతున్నా. ఆఫీస్ కాడ పోతున్నా. ఆఫీస్ కాడ పోయి సీదా మేకం వచ్చేస్తూనే ఉంటారు అంతే. సో ఇంకా ఇక్కడ ఆఫీస్ దగ్గర అయితే వంటలు అయితే స్టార్ట్ అయిపోయాయి. మటన్, బాస్మతి రైస్తో బగారన్నము, ఇంకా వెజిటేరియన్ కోసం అయితే పాలక్ పన్నీరు, ఇంకా పెరుగు, సాంబార్. సో మా మరిది వాళ్ళు అయితే మార్నింగ్ అయితే ఇక్కడికి వచ్చారనమాట. మా మామయ్య, మా మరిది ఇక్కడే ఉండి వంటలు అయితే చూసుకుంటున్నారు. ఇంకా వంటలు అయితే అన్నీ అయిపోయాయి, అరేంజ్మెంట్ కూడా చేసేసారు. ఇంకా లంచ్ టైం అవుతుందన్నమాట. సో ఇంకా ఆఫీస్ వాళ్ళు, వర్కర్స్ వాళ్ళు అందరూ ఉంటారు కదా, ఇంకా వాళ్ళకు లంచ్ అయితే పెట్టాలి కదా. సో అందుకోసమని ఇంకా మమ్మల్ని అయితే రెడీ అయ్యి ఇంటి నుంచి అయితే బయలుదేరమని అయితే మాకు కాల్ చేస్తున్నాడు అనమాట. సో ఇంకా మేము ఇంకా రెడీ అయ్యి ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాం. డబ్బా కథం చేస్తుంది కాదు భవానీ. ఫోన్ మళ్ళీ ఫోన్ ఇంకా తలకి పెట్టిపోయి చేయి టైమర్ పెట్టిన పిన్ని ఒక్కసారి. సో ఇంకా మేమైతే అందరం అయితే రెడీ అయ్యి ఉన్నాము. ఇంకా కారు కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. కారు రాగానే ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోతాము. మా సుమో అయితే ఇంకా రాలేదు. సుమో అయితే తీసుకురావడానికి వెళ్ళారు, అది వేరే దగ్గర ఉంటుందన్నమాట. అక్కడ నుంచి తీసుకొని వచ్చేసరికి ఇంకా బయట అయితే మేము కూర్చున్నాము. ఇంకా రాగానే త్వరగా అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాము. ఆఫీస్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇంకా వాచ్మెన్ అయితే లోపలికి వెళ్ళమన్నారు అనమాట. ఇంకా కార్ పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము.
సో ఆఫీస్కి అయితే వచ్చేసాం. హాయ్ ఫ్రెండ్స్, ఆఫీస్కి వచ్చేసాం మా మామయ్య వాళ్ళ ఆఫీస్కి. చూడండి గైస్, ఏంటంటే ఆఫీస్ అయితే పెద్ద ఉంది, అంటే ఆఫీస్ పెద్ద ఉంది, చుట్టుకోవాలంటే ఇది అక్కడ సైడ్ అయితే వంటలు చేస్తున్నారు. వంటలు కూడా కంప్లీట్. అమ్మ దొంగ ఇగో వచ్చింది. ఆయన ముంగటనే ఉడుతుంది. ఇదే అన్నమాట మా మామయ్య వాళ్ళని. ఆఫీస్ వర్క్ చేస్తానన్నమాట ఇక్కడ. అంటే మందులు తయారవుతాయి గవర్నమెంట్ మందులు బాక్సెస్, ఇవన్నీ మందులు. అందరు లంచెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. లంచ్ అయితే పెట్టేస్తాను. గుడికి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ గుడి ఉంది అమ్మవారు, అక్కడికి అయితే వెళ్తున్నాము. లంచ్ చేసే వాళ్ళైతే లంచ్ చేస్తున్నాం. కిష్బాబీ ఫోన్ హీరోయిన్ ఏం కదా అట్లా చేస్తాం. చూడు బాగుంది. దా గుడికి వెళ్తుందా? నువ్వు తీసుకొని చెప్తే కదా అనుకున్నా. ఒక రోజు ముందు అడిగితే ఎంత బాగుంది. ఒక్క నుంచి మెల్లగా అది ఉడిపోతుంది. చెప్పులు అంటే పెట్టుకొని వచ్చి ఇక్కడ ఆఫీస్లో గుడి అన్నమాట. ఫస్ట్ మేము రాగానే ఇంకా అమ్మవార్ల దర్శనం అయితే చేసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చాము. సో దర్శనం అయితే బాగా జరిగిందనమాట. అన్ని దేవుళ్ళు ఉన్నారు. అందరు ఉన్నారు. శివయ్య ఉన్నాడు,
సత్యనారాయణ స్వామి, దుర్గమ్మ అమ్మవారు. మేము దర్శనం చేసుకొని బయట ఉన్నాము. ఇంకా మా అత్తమ్మ వచ్చేసి ఇంకా గుడి లోపల అయితే పూజ చేస్తుంది అనమాట. కొబ్బరికాయ కొట్టేసి దేవుడికైతే పెడుతుంది. సో ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్నాం కదా. చేసుకున్న తర్వాత ఇంకా మేమైతే లంచ్ చేయడానికి అయితే వెళ్తున్నాం. బాబు కాదు 7th. సో లంచ్ అయిపోయాక అలా కాసేపు బయటకైతే వచ్చాము. నేచర్ అయితే చాలా బాగుంది ఇక్కడ ఆఫీస్లో. ఇక్కడ అంత ప్లేస్ బాగుందని చెప్పేసి అయితే పిక్స్ తీసుకుంటే మా మామయ్య అయితే వచ్చాడనమాట. ఆఫీస్ చూపిస్తా స్టాక్ పరిచయం చేయడానికి. సో లోపలికైతే వెళ్తున్నాం. ఆఫీస్ ఎక్కడ కూర్చుంటాను, చైర్ అనేది చూపిస్తాను. ఒకసారి దాంట్లో కూర్చోండి మామయ్య అక్కడ కూర్చోండి ఒకసారి. అక్కడ కూర్చోండి మామయ్య మీ చైర్లో. పెట్టవాలి నేను ఓపెన్ చేసి అది చూద్దాం. హాయ్ చెప్పండి. ఫ్యామిలీ మొత్తం ఎంతమంది? ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్ళ. పెద్ద ఫ్యామిలీ. అదే ఏంటి మన దీంట్లో సుమారు ప్రోగ్రామ్, జీన్స్ ప్రోగ్రామ్ లాగా బాగుంది. ఎంతమంది మనవాళ్ళు, ఎంతమంది మనవాళ్ళు? కూతుర్లు ఒక్కతే మనవరాలు. వెరీ గుడ్. నీకు ముగ్గురు కొడుకు. అందరు బోయినపల్లి లేదా ఇంకెక్కడ నుంచి అవుతుంది? ఇంకా జాయింట్ ఫ్యామిలీ. అదే అంటున్నాను, జీన్స్ అదే అన్నాను. ప్రోగ్రామ్ వచ్చేది టీవీలో. ఇక్కడ
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ ఫాదర్ని చూస్తే మా ఫ్యామిలీ మెంబర్ లాగానే మా కాకను పెద్ద లాగా అనిపిస్తాడు. చాలా చాలా మంచిగా చిన్నప్పటి నుంచి వచ్చిందో ఇప్పుడు చాలా మంచి పర్సన్ ని మేము మిస్ అవుతున్నామండి ఆఫీస్కి. మా ఆఫీసర్లు అయితే మర్చిపోయాం. పెద్ద మా హెచ్ఓడి ఉంటాడు కదా, ఆయన మాత్రం నర్సింగ్ అని మాత్రం మర్చిపోరు. ఎందుకంటే ఎప్పుడు మెయిన్ ఆఫీస్ దగ్గరనే హెచ్ఓడి దగ్గరనే ఉంటాడు. బాగా యాక్టివ్ పర్సన్. ఎప్పటికి ఇట్లనే ఉండాలి. ఇట్లనే వస్తున్నాను ఆఫీస్. కోపం అన్నదే రాదు, కోపం అన్నదే ఎప్పుడు చూడలేదు. నవ్వుకుంటే ఉంటాడు. లక్కీ మీరు జాగ్రత్తగా చూసుకోండి. రిటైర్మెంట్ అయిన తర్వాత మీ బాధ్యత ఇప్పుడు. ఓకే. ఓకే అది సిగ్గు ఒక ఫోటో దిగారా? రండి మీరు రండి. ఇక్కడ రండి. అందరూ అక్కడ జరగండి, కొంచెం అక్కడ జరగండి. అందరం మేడం మీరు అక్కడ రండి. అక్కడ మాల్ దగ్గర బెటర్ కదా. అక్కడ చేద్దామా? అక్కడికి సెకండ్ ఫస్ట్ డాడీ అక్కడ హాయ్. మీడియా రన్నింగ్ వీడియో ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. దగ్గర అందరికంటే ఎక్కువ తీసేస్తున్నారు. ఇది థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. ఇంటికి రండి, అప్పుడు మా మామయ్యని చూడాలనుకుంటున్నాను. సరే తప్పకుండా అండి. మీ ఫంక్షన్స్ ఏమో ఇంట్లో ఫంక్షన్స్ అయినప్పుడు ఆఫీస్కి ఇన్వైట్ చేశారంటే తప్పకుండా వస్తాం. ఓకే బాయ్ బాయ్. మంచి యాక్టివ్గా ఉంటాడు. అసలు బాగా పని చేస్తాడు, అందరితో మంచిగా ఉంటాడు. అందుకని ఆడుకోవడం టైం పాస్ ఆడుకుంటాడు. వస్తుంది స్పీచ్ తీయాలి కదా వీడియో. నమస్తే అండి. బోయినపల్లిలో ఉంటాడు. ట్రాన్స్ఫర్ గురించి చాలా ఫోన్లు చేస్తే ఓపిక్గా అటెండ్ అయ్యారు. చాలా మంచిది.
సో ఇంకా అందరిని అయితే కలిసి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా బయట నేచర్ బాగుందని చెప్పాను కదా, పిక్స్ కోసం అయితే వచ్చేసాము. ఇంకా వీడియోస్ తీసుకున్నాము, ఎందుకంటే ఈ ప్లేసు ఈ ఆఫీసు ఎప్పటికీ ఒక మెమరబుల్గా ఉంటుందని చెప్పేసి అయితే మేమైతే పిక్స్ వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇంకా చెప్పాలంటే ఆఫీస్ వాళ్ళు అయితే ఇంకా చాలా బాగా మాట్లాడారు, రిసీవ్ చేసుకున్నారు. సో హ్యాపీగా ఉంది అందరికైతే. మా మరిది రిటైర్మెంట్ అయ్యిండు, పార్టీకి వచ్చినాము. మా మరిదికి థ్యాంక్స్. నువ్వు ఏం చెప్పాలంటే నా మోడు రిటైర్మెంట్ అందరినీ తీసుకొని వచ్చినాం, పార్టీ ఇస్తున్నాం. కొడుకులను కొడాలని తీసుకొని వచ్చిన అందరం పార్టీ. అయిపోయిందా? కంప్లీట్ అయిపోయిందండి. సో ఇంకా టైం అయితే ఈవినింగ్ అయింది. ఇంకా ఈవినింగ్ అయితే మేము అందరం అయితే ఇంకా ఆఫీస్ నుంచి అయితే ఇంటికి వెళ్తున్నాము. మా మామయ్య రిటైర్డ్కి ముందు అయితే ఆఫీస్ వాళ్ళకైతే పార్టీ ఇచ్చారన్నమాట. సో అందుకోసం అయితే మేము అందరినీ కలవడానికి అయితే వచ్చాము. సో ఇంకా వీడియో అయితే ఇదేనండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.